బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ ఎర్రవల్లికి పరిమితమయ్యారు. ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఆరోగ్యం కూడా బాగాలేదు. అప్పట్లో తుంటికి మరి ప్రమాదం కూడా జరిగింది. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి రెస్ట్ తీసుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు ఒక కాలు హైదరాబాద్లో, ఒక కాలు ఢిల్లీలో పెట్టారు. ఎందుకంటే కవితకి బెయిల్ గురించి అని. ఇప్పుడు కొంతమంది పార్టీ నేతలు మరి కాంగ్రెస్కు వెళ్ళడం జరిగింది. దాంట్లో అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. అది ఎట్లా ఇస్తారు అని అడిగేందుకు కౌశిక్ కంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో. ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు ఆ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. హరీష్ రావు, కేసీఆర్ స్పందించకపోయినా వీళ్ళ తర్వాత ఆ హోదాలో ఉన్న వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి, వాళ్ళు మాట్లాడకుండా మొదటిసారి ఎన్నికైన కౌశిక్ రెడ్డి మీద బాధ్యత ఎందుకు పెట్టారు? అతను మాట్లాడే విధానం కానీ, సంభాషణ కానీ, సంబంధించిన విధానం అరకపూడి గాంధీ మరి 3 సార్లు ఎన్నికయ్యాడు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిచినప్పుడు, సబిత గెలిచినప్పుడు బీఆర్ఎస్లోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు కదా. అంటే ఈ రూల్ కొత్తగా వచ్చిన రూల్ 21లో వచ్చింది కాబట్టి, ఇవన్నీ అంతకు ముందర జరిగాయి కాబట్టి వాళ్ళ మీద శిక్ష పడదు అని చెప్పదలుచుకున్నారా? ఎంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకున్నారు ఇంతకు ముందర? కేసీఆర్ అంటే డైరెక్ట్గా పార్టీలోంచి రాజీనామా చేసి వచ్చిన అతనే. కాంగ్రెస్ అతను టీడీపీలో ఉండి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టుకున్నాడు, అతను న్యాయంగా ఉన్నాడు. సరే, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులే. కానీ ఎంతమంది టీడీపీలో నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కాలేదు అప్పట్లో? వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేశారు. కానీ ఇవాళ రోజున అరకపూడి గాంధీ చేస్తే ఎందుకు గొడవ? పిఎస్సి చైర్మన్ హరీష్ రావుకి రాలేదనా? అసలు పిఎస్సి చైర్మన్ ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన, అంటే ప్రతిపక్ష నేత ప్రపోజ్ చేస్తేనే స్పీకర్ ఎలో చేయాలా, లేదా పాలకపక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా హోదా ఇవ్వచ్చా అన్న దాని మీద చర్చ జరుగుతుంది. దీని మీద ఒక క్లారిటీ రావాలి. ప్రస్తుతానికైతే ఈ గొడవలో మరి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది కొండాపూర్లో. కానీ పోలీసులు ఎవరిని అనుమతించలేదు. అక్కడ కొంచెం టెన్స్ సిచ్యుయేషన్ కూడా ఉంది. మరి ఇది ఏ విధంగా ఎండ్ అవుతుందో చూడవలసింది.